ఒక నగరంలో ఒక చిన్న తెలివైన రోబో ఉండేవాడు. అతని పేరు ఆహా గురు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. మనుషులకు అన్నీ ఉన్నాయి, కాని సంతోషం ఎందుకు లేదు? అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. హ్యాపీనెస్ థియేటర్. నగర మధ్యలో అతను ఒక అద్భుతమైన గోపురం నిర్మించాడు. నీలం, గులాబీ వెలుగులతో మెరిసే ఆ థియేటర్ అందర్నీ ఆకర్షించింది. బోర్డు మీద ఇలా రాసి ఉంది: లోపలికి రండి, మీ ఆనందాన్ని కనుగొనండి. జనం ఆసక్తిగా లోపలికి వెళ్లారు. ఒక ఆఫీస్ ఉద్యోగి లోపలికి వెళ్లాడు. అతని ముందే అతని జీవితమే కనిపించింది. ఎప్పుడూ బిజీగా, కుటుంబానికి టైం ఇవ్వకుండా. తర్వాత అతని చిన్న కొడుకు డ్రాయింగ్ పట్టుకుని ఎదురుచూస్తున్న సీన్ కనిపించింది. ఆ మనిషి కళ్లలో నీళ్లొచ్చాయి. ఆహా గురువు స్వరం వినిపించింది: ఆనందం చిన్న క్షణాల్లో ఉంటుంది. ఒక టీనేజ్ అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె ఎప్పుడూ తన దగ్గర లేనివాటి గురించే బాధపడేది. థియేటర్ ఆమెకు మరో పేద పిల్లవాడిని చూపించింది. వర్షంలో నవ్వుతూ ఆనందంగా ఆడుతున్నాడు. ఆహా గురువు అన్నాడు: కృతజ్ఞత ఉంటే ఉన్నదే చాలనిపిస్తుంది. ఆమె ముఖంలో మొదటిసారి చిరునవ్వు వచ్చింది. ఇంకా చాలామంది లోపలికి వెళ్లారు. ఒకరు క్షమించడం నేర్చుకున్నారు, మరొకరు తమపై నమ్మకం పెంచుకున్నారు, ఇంకొకరు భయాన్ని జయించారు. ప్రతి ఒక్కరికీ ఒకే విషయం అర్థమైంది: ఆనందం బయట కాదు, అది మనలోనే ఉంటుంది. చివరగా ఆహా గురువు స్క్రీన్ మీద కనిపించాడు. అతను మెల్లగా అన్నాడు: మీరు ఆనందాన్ని పెద్ద విషయాల్లో వెతుకుతున్నారు, కాని అది చిన్న క్షణాల్లో ఉంటుంది. ఒక చిరునవ్వులో, ఒక ప్రేమలో, ఒక ధన్యవాదాల్లో. ఆ రోజునుంచి నగరం మారిపోయింది. జనం చిరునవ్వు నవ్వడం ప్రారంభించారు. కుటుంబంతో సమయం గడిపారు. అతను సంతోషంగా నవ్వాడు, ఎందుకంటే అతని హ్యాపీనెస్ థియేటర్ మనుషుల జీవితాలను మార్చింది.